రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలవుతున్నాయి. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని తెలియజేయడానికి వివిధ వర్గాలకు చెందిన వారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేదికగా చేసుకున్నారు. పలు వర్గాలకు చెందిన ప్రతినిధులు స్వతంత్ర అభ్యర్థులుగా భారీగా నామినేషన్లు వేశారు. నామినేషన్లకు 21వ తేదీ చివరి రోజు కావడంతో నామినేషన్ల సంఖ్య సెంచరీ మార్క్ దాటి బాగా పెరిగే అవకాశం ఉంది. భారీగా పడుతున్న నామినేషన్లు ఏ పార్టీకి నష్టం అనే ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పటికే పలు రకాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నిక ఫలితం ఆయా రాజకీయ పార్టీల భవిష్యత్తుకు సూచిక అనే అభిప్రాయం ఉంది. అందుకే 3 ప్రధాన పార్టీలు వేటికవిగా వ్యూహాత్మకంగా పనిచేస్తున్నాయి. శక్తియుక్తులు ఒడ్డుతున్నాయి. అధికార యంత్రాంగానికి సైతం ఈ ఉప ఎన్నిక పెను సవాల్గా మారింది. సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా 10 మందో 20 మందో పోటీలో ఉంటారు. కానీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో వివిధ వర్గాల వారు అసంతృప్తులు ఈ ఉప ఎన్నిక ద్వారా తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి ఇండిపెండెంట్లుగా పోటీ చేయడం ద్వారా అధికార కాంగ్రెస్కు సెగ పెట్టాలి అనుకుంటున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అంచనాలకు మించి నామినేషన్లు దాఖలవుతున్నాయి. శనివారం 31 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో ఇప్పటి వరకు నామినేషన్లు వేసిన అభ్యర్థుల జాబితా 96కు చేరింది. కాగా నామినేషన్లకు 21వ తేదీ వరకు గడువు ఉండడంతో నామినేషన్ల సంఖ్య సెంచరీ దాటి బాగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థుల కేటగిరీలో భారీగా నామినేషన్లు దాఖలవడం ఇప్పుడు అధికార పార్టీకి తలనొప్పిగా మారింది. గ్రూప్ 1 నిరుద్యోగ జేఏసీ నుంచి అస్మా బేగం నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసిత బాధితుల్లో 3 రైతులు నామినేషన్ వేయగా మాల సామాజిక వర్గ సంఘాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్లు వేశారు. ఎస్సీ వర్గీకరణతో మాలలకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు మాల సామాజిక వర్గ సంఘాల నేతల నుంచి అందుతున్న సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ నుంచి మొత్తం 20 మంది అభ్యర్థులు జాబితాలో ఉన్నారు. ఉద్యమకారులను విస్మరించిన అన్ని పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అందుకే నామినేషన్లు వేసినట్లుగా తెలిపారు. అలాగే RRR, ఫార్మాసిటీ, లగచర్ల ప్రాజెక్టుల భూసేకరణ బాధితులు, గ్రూప్ 1 అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇలా పలు వర్గాలకు చెందిన వారు భారీ సంఖ్యలో ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేసేందుకు జూబ్లీహిల్స్ ను వేదిక చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభ్యర్థుల సంఖ్య పెరిగితే నిర్వహణాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని, అయినా సరే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.